గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. సో ఇలా వ్యవస్థలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని భావించవచ్చు అంటారా? దీని అధికారము అని నేను అన్నాను. నిజంగా సర్వీస్ అంట. ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎక్కడి నుంచి? ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ఆయన నీకు శ్రీమునిత్తుడు లేదా? సరే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే బీజేపీలో నుంచి శ్రీరామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చారు. బీజేపీలో నుంచి ముఖ్యంగా బయటికి కారణం ఏమంటే మీరు అందుకేనా బయటకు వచ్చింది? అవును, రాష్ట్ర అధ్యక్ష పదవి మీకే ఇస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది. ఆ పదవి రాకపోవడం వల్ల మీరు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా మీరు చెప్పేటువంటి కథలు. మీరు మాట్లాడేది నాట్ రైట్. ఈ రోజున రాజకీయాలకి లౌక్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ లౌక్యం లేదేమో అనిపిస్తుంది. ఈ విధంగా దేశం మీద పెత్తనం చేస్తే ఏమైతుంది ఈ దేశం? మీరు ఒక పార్టీ ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ రండి, మళ్ళీ మాట్లాడదాం లేండి ఇది అని వాళ్ళు పోయిన తర్వాత ఏంది ఆయన ఇది సమస్య? నిజంగా బాధ చేస్తుంది ఇదంతా చూస్తే. అంటే మేము శ్రీరామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆ కొత్తదనంతో కూడిన రాజకీయ వ్యవస్థని చూడగలం అంటారు. నన్ను ఎదుర్కోలేక, నా భావాలను ఎదుర్కోలేక, నా భావాల్లోంచి ఇంకెవరో వాళ్ళు పుట్టేవాళ్ళు ఉంటారు. ఏమవుతుంది? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. రాబోయే 2-3 ఏళ్ళు వచ్చేస్తాయేమోలే మీ కోరిక. ఉదాహరణ గంజా చేస్తా అంటారు, 2 డమ్ములు కొట్టేస్తాం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ దేశంలో? దండిగా ఉన్నారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అధికారం ఉంటే ఆ అధికారాన్ని అనుభవించి, అధికారం కోల్పోయాక మరొక అధికారం ఉన్నటువంటి పార్టీలో చేరడం అనేది ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో రివాజుగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ మీద దండెత్తి, ఈ పార్టీ నాకొద్దు, ఈ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు, అసలు రాజకీయాలే ఇలా ఉండకూడదు, రాజకీయాలు ఉండేటటువంటి మార్గం వేరే అనేటటువంటి ఉద్దేశంతో అధికారాన్ని కూడా ఒక తుచ్చప్రాయంగా వదిలేసినటువంటి ఒక పర్సన్, ఎస్పెషల్లీ పౌరుషాలకు గడ్డైనటువంటి కడప జిల్లాలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి గారు. సో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే రాజు గారు. ఏంటి ఓవరాల్గా మామూలుగా చూస్తుంటాం రాజకీయాలంటే అధికారం కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు. మరి మీకు అధికారం వచ్చింది, ఈరోజు కూటమి అధికారంలో ఉంది. ఏం జరిగినా, ఏం అనుకున్నా జరిగిపోయేటటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్లు వచ్చేస్తున్నాయి, తర్వాత కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఆ ఫుల్గా ఉన్నటువంటి ఆ కంచాన్ని వదిలేసి బయటికి రావడానికి కారణం ఏంటి? ఇడా మీరందరూ పొరపాటు ఏం పడుతున్నారంటే అధికారము అధికారము అంటున్నారు. యాక్చువల్గా ఇది ఒక సొసైటీ. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని పరిపాలించాలంటే ప్రజాస్వామ్యయుతంగా బాగుంటుందనే విధంగా ఆ రోజు పెద్దలు నిర్ణయించి ఈ విధంగా తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ కింది వరకు, గ్రామ స్థాయి వరకు కూడా. దీని అధికారము అని నేను అన్నాను. నిజంగా దీని ఒక సేవా సర్వీస్ అంట. అధికారం అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? ఇది అధికారం కాదు. అధికారం అంటే ఏంది? ఒక పోలీసుకి అధికారం ఇస్తాం మనం, ఆయన కొన్ని రూల్స్ ప్రకారం దాని ప్రకారం చేస్తాడు. ఇది పొలిటీషియన్. ఇది అధికారం పార్టీ కాదు, అధికారం కాదు, సేవ, సర్వీస్. ఓకే, సర్వీస్లో ఎవరు చేయాలా, నువ్వు చేయాలన్నా నేను చేయాలన్నా అనే దాని మీద నమ్మకం ఎవరికి ఎక్కువ ఉంటుందో ప్రజలకు వాళ్ళు ఓటేస్తారు. ఇది అసలు అధికారం అనేది తీసేయాలి. నాకు తెలిసిన పరిస్థితి ఉందా అంటే ప్రజలు నిజంగా మనము ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేయాలి. గతంలో మనం అనుకునే వాళ్ళం, బహుశా ఆ వర్డ్ నేను వాడచ్చో లేదో తెలియదు, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూట్ చేసే కార్యనిర్వాహక వ్యవస్థ, సో ఇలా వ్యవస్థలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని భావించవచ్చు అంటారా? నేను చెప్పేది ఒకటే అండి మీ రాజు గారు. నేను చెప్పేది ఏంటంటే ఇది అధికారం కాదు. అసలు సర్వీస్ చేయడానికి ఎవరిలో ఒకరిని మనము ప్రధానమంత్రిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని మనం ముఖ్యమంత్రిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని మనము మండలాధ్యక్షుడిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని సర్పంచ్గా పెట్టాలా. ఇది స్టెప్ బై స్టెప్ మన భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉండేటువంటి తంతు. ఇలా అధికారులు ఎవరంటున్నారు నన్ను అర్థం కాలేదు. అధికార పార్టీ అంటే అధికార పార్టీ కాదు, సర్వీస్ పార్టీ అన్నారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళు అధికారం చేతిలోకి తీసుకుంటా ఉన్నారు. ఇట్లా
ఇది కరెక్ట్ కాదు. ఇది ఓకే. అధికారులు అంటే పోలీసు అధికారులు, అవును. రెవెన్యూ అధికారులు, ఉమ్. అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, వాళ్ళ అధికారులు ఏంది ఈ సేవకులు, ప్రజాసేవకులు చెప్పినటువంటిది నడిపేదానికి ఒక అధికార వ్యవస్థ కావాలా. కాబట్టి అధికారాన్ని ఎవరికి ఇవ్వాలా? చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. అందుకే ఏమైందంటే ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని పాస్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళకందరికీ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళు అధికారులుగా అవుతున్నారు. ఇంకా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళకు తక్కువ పోస్టులు వస్తాయి, బాగా తెలివిమంతులైనటువంటి అధికారం వస్తుంది. దీంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అవి ఉండాల్సిందే, తప్పద్దు. కాబట్టి దీని గురించి కాదు నేను చెప్పేది. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది లేదు, ఓన్లీ అధికార పార్టీ కాదు నా ఉద్దేశంలో, ఖచ్చితంగా సర్వీస్ మోటివిటీ పార్టీ. సరే, మీరు చెప్పినట్టు సర్వీస్ మోటివేట్ పార్టీ అనుకుందాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాట్లాడింది, ఇండియా పక్కన పెడతాం మనం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా గతంలో మనం చూసాం, మీరు చెప్పినటువంటి ఆ అధికారం తీసుకున్నటువంటి అధికారులంతా ఈరోజు చాలామంది వరకు కూడా జైలుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, మీరు చెప్పినట్టు పరీక్షలు రాసి పాస్ అయినటువంటి వాళ్ళు, సో వీళ్ళంతా వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళని అలా చేయడానికి కారకుడు అంటే ప్రేరేపించడం. మీరు అధికారం అయితే వాళ్ళ చేతిలో లేదంటున్నారు, మంచిదే, కానీ ఉంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. మీరు ఎస్పెషల్లీ శ్రీరామచంద్రారెడ్డి గారు అలాంటి దృక్పథం కావచ్చు, అలాంటి ఆలోచన కావచ్చు, నేటి యువతలో తీసుకొచ్చేందుకు మీరేమన్నా ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు? ఖచ్చితంగా వేయబోతా ఉన్నా. అసలు మొత్తం మళ్ళా రాజ్యాంగాన్ని రీకన్సిడరేషన్ చేయాలా. ఓకే. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయితే 5వ తరగతి చదివినటువంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికై వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళకు దాసోహం అని చెప్తున్నారు. ఇది ఎక్కడి క్వశ్చను? చాలా మంది మంత్రులు ఈరోజు ఐఏఎస్ని అడుగుతారంట, ఏదన్నా వస్తే చదవడానికి అర్థం కాక మళ్ళీ రండి మళ్ళీ మాట్లాడదాంలేండి ఇది అని వాళ్ళు పోయిన తర్వాత ఏంది ఆయన ఇది సమస్య ఏందో వచ్చింది దీంట్లో ఇంగ్లీష్లో కాగితం నాకు అర్థం కాలే, వాడు వచ్చి ఏందో అడుగుతున్నాడు, నేను చెప్పలేక పంపించిన అని చెప్పి ముందంతా మాట్లాడుకొని ఇక్కడ అంతా అవగాహన తెప్పించుకొని పిఏలు వాళ్ళు వీళ్ళతో, అప్పుడు ఈ పిఏ ఏం చెప్తాడో అది వాడు చెప్పిందే వీడు చెప్తాడు. అవును, ఇది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే బీజేపీలో నుంచి శ్రీరామచంద్రారెడ్డి గారు బయటకి ఎందుకు వచ్చారు? బీజేపీలో నుంచి ముఖ్యంగా బయటికి కారణం ఏమంటే, నేను ఈ 12 సంవత్సరాలు నేను నిజంగా మానసిక క్షోభ అనుభవించిన. నేను వచ్చినప్పుడు చూసిన బీజేపీ, నేను అనుకున్న బీజేపీ వేరే. వీటికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కుటుంబ పరిపాలనలు ఉన్నాయి, ఆ కుటుంబ పార్టీలో మనం పని చేయలేము, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా, లేదంటే ఇంటికి పోవాలా. ఈడ ఎట్లుందంటే ఆ కుటుంబ పరిపాలన కంటే భయంకరమైన పరిపాలన ఉంది దీంట్లో బీజేపీలో. ఇక్కడ ఏం మాట్లాడేదానికి లేదు. ఏం మాట్లాడినా పైనుంచి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రంలో సంఘటనా మంత్రిని అని ఒక అతన్ని నిలబెట్టింటారు, ఆయన 5వ తరగతితో 6వ తరగతితో చదివింటాడు. నిజంగా నాకు సిగ్గేస్తుంది. బిఏ పొలిటికల్ సైన్స్ చదివి నేను ఆయన దగ్గర పోయి చేతులు కట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. దినేష్ రెడ్డి డీజీపీ గారండి పార్టీలోకి వచ్చారు, ఏందో పాపం ఆయన ఉంది బీజేపీలో అంటే, ఓ అమ్మ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, బీజేపీ దేశభక్తి, వీళ్ళంతా ఏమైనా మనం చేయొచ్చు అని చెప్పి ఒక దృక్పథంతో వచ్చిన దినేష్ రెడ్డి 2-3 నెలలకే వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు? ఈ 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి చదివిన మధుకర్జీ అనే అతను ఒక అతను ఉన్నాడు. ప్రతి సంఘటనా మంత్రిని ఏర్పాటు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ నుంచి సంఘటనా మంత్రులని పెడుతుంది, ఒకరిని పోటు పెడుతుంది అనమాట. ఇట్లా అంటే ఈ పార్టీలో ఏమన్నా జరుగుతానే అతనికి తెలియకుండా ఏమి జరగకూడదు. వచ్చిన అధ్యక్షుడు కూడా బానిసలే. ఆయన ఏం చెప్తే సెంట్రల్ ఢిల్లీ నుంచి సంఘటనా మంత్రి ఉంటాడు సెంట్రల్కి, ఆ సంఘటనా మంత్రి ఈ సంఘటనా మంత్రికి చెప్తాడు, ఈరోజు ఈ కార్యక్రమం చేయండి అంటే ఆయన ఆడ ఈగను చంపి పెట్టినా ఈయన ఈగను చంపి పెట్టమంటాడు. ఆడ పొరపాటుతో ఇచ్చేటప్పుడు పంపించేటప్పుడు ఒక ఈగ చచ్చిపోయింది అనుకోండి దానికి, మరి ఈయన కూడా ఈగను చంపి పెట్టాలా మీరని చెప్తాడు. అంటే అంతవరకు తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకు. ఒక జియోగ్రఫికల్గా ఒక భారతదేశం గురించి తెలియదు, ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు, ఏ పంట ఎప్పుడు పెడతారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. పైనుంచి
ఏది వస్తే అది అమలు పరచడమే సంఘటనా మంత్రి యొక్క పని. ఓకే ఆయన దానికి సంఘటనా మంత్రి అంటారు. ఓకే మీరు అందుకేనా బయటకు వచ్చింది? అవును. ఓకే ఈ సంఘటనా మంత్రులు మేం పోయి వాళ్ళ దగ్గర, నేను బిఏ పొలిటికల్ సైన్స్ చదివి, నేను మా అమ్మ గంజనం ఎత్తిచ్చింది. గంజనం అంటే తెలుసా మీకు? ఎనుములు పాసు పోస్తాయి, అవును, అవి గుంత పెడతాం. ఓకే ఆ గుంతలో ఉండి మా పశువులు రానప్పుడు నేను రెడ్డేరు పిల్లోనైనా కూడా మా అమ్మ రే ఎత్తిపోవాలి రాలే ఈరోజు నువ్వు అనేది నన్ను. ఎందుకంటే చిన్నోని కదా, అవును, చిన్నోడు చెప్పిన మాట పెద్దోళ్ళు అడ్డం తిరుగుతారు. ఓకే నేను పోయి ఆ గంజనం ఎత్తి 3 రోజులు పోదండి వాసన. అవును, ఓకే తర్వాత ఎరుములు ఒక తట్టు గంజనం ఎత్తంటే అక్కడ నుంచి పాసు పోసి ఎన్నో మాటలు నా మీద పడినాయి. ఓకే మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసినా స్కూల్కి పోతే ఆ గబ్బు పోదు. అవును, అట్లా పేడకాలు తీసినా, ఎనుములకు మేత వేసినా, ఎనుములకు పై గడిగినా, ఎద్దులకు పై గడిగినా, ఎద్దులకు మడ్డి అనేది తినిపిస్తారు. అవును, ఏది సాయంత్రం పోయే కొద్దీ దాంట్లో ఒక ఫాస్ట్ ఫుడ్ పెడతారనమాట రైతులంతా. జొన్నలు ఇవన్నీ కొట్టి పిండి, అది సాలదు కాబట్టి బాగా మరుసటి రోజు ఇత్తనానికి పోవాల్సిందంటే అదంతా కలిపి నీళ్లు కలిపి బాబెట్టి ఉండలు ఉండలు తినిపించాలి. నోరు తెరిచి నోట్లో పెట్టేవాని. ఓకే అప్పుడు ఇంతవరకు నోట్లోకి పోయేది. అట్లా పొలం పనులు చేపించేవాళ్ళు, చదువుకు పంపించేవాళ్ళు. ఇన్ని పంపించి అందరినీ చూసినా, ఎలక్షన్లు చూసినా, ఇది చూసినా, రైతాంగ వ్యవస్థను చూసినా, రైతు కూలీలను చూసినా, ఒడ్డె పని చేసే వాళ్ళని చూసినా, కాంట్రాక్టర్లను చూసినా, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది ఏంది అనేది నాకు బాగా తెలుసు. ఎందుకు ఈ దేశం ఇంత చదువు చదివి ఇన్ని చూసి ఇది కరుడు కట్టినటువంటి ఒక రాటు తేలిన నేను ఏమి చదువురానటువంటి సంఘటన మంత్రి దగ్గర పోయి, సార్ నమస్కారం సార్, నాకు ఏదైనా పని చెప్పు సార్. ఇప్పుడు ఏం లేదండి, మీరు జిల్లా అధ్యక్షులతో మాట్లాడండి, మళ్ళీ చూస్తాం పని. అరే పని చెప్పేదానికి కూడా పని లేదంటాడు ఆయన. ఓకే అంటే మరి ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పదవి నాకు వస్తుంది, రాష్ట్ర అధ్యక్షుడు పదవి మీకే ఇస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది. ఆ పదవి రాకపోవడం వల్ల మీరు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా మీరు చెప్పేటప్పుడు కథలు అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చిన తర్వాత హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర పెడదాం రైతులకు సంబంధించి. ఓకే అడిగాను పోయి, లేదండి పార్టీ నిర్ణయం కాదు అది. ఏంది పార్టీ నేను నడుస్తా అంటే నీవేంది స్వామి అని అడిగాను నేను. అట్లా లేదండి ఈ పార్టీలో చెప్పింది మాత్రమే చేసేట్టుగా అంటే చేయండి, లేకపోతే లేదన్నాడు. మీరు అధ్యక్షుని అడగండి అన్నాడు. అధ్యక్షుడు అడిగితే అట్లా చేసేదానికి లేదు, మీరు పైన సెంట్రల్ పార్టీ ఉంటే తెచ్చుకోవాలా పర్మిషన్ అన్నారు. ఏమన్నా నేను నడిచేదానికి ఈ సెంట్రల్ పార్టీకి పోయి పర్మిషన్ తెచ్చుకొని నా కాళ్ళు పోగొట్టుకోవడానికి సారీ చేసిన. రైతుల్లో ఒక అవేర్నెస్ తెస్తామనేది నా అభిలాష. కాలే. మళ్ళా ఈ దీంట్ల మీద, ఈ డ్యాముల మీద, తర్వాత ఇప్పటి వరకు నీళ్లు మనకు 27 TMCల నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్న చోట కాలువలు లేవు, కాలువలు ఉన్నాయి నీళ్లు లేవు. కడప జిల్లా పరిస్థితి ఇది. మొత్తుకున్నా, సార్ ఇట్లా ఉంది, నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనతో గట్టిగా మాట్లాడుకుంటా, కనీసం నా జిల్లా కన్నా నేను పుట్టిన దానికి ఆ 27 TMC నీళ్లు 10 ఏళ్ళు అవుతుంది సార్ నిలబెట్టి, 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినారు. ఆ 27 TMC చేపలు ఉన్నాయి, దాంట్లో ఆవిరైపోయే నీళ్లు మళ్ళీ సంవత్సరానికి 1 TMC 2 TMCలో నిండిపోయి మళ్ళీ ఫుల్ఫిల్ అవుతాండే. వీళ్ళేమో జెండా బజాయించినాం, మనము గాలేరు నగర్ కంప్లీట్ చేసాం, 27 TMC నీళ్లు నిలబెట్టామని చెప్పి రైతులందరినీ తరిమిరి. ఏది భూముల కోసం అంతా వాళ్ళందరూ ఊర్లు ఇచ్చిపెట్టి తలావు చోటికి పోయి ఎవరి కోసం పోయినారండి వాళ్ళు? నీళ్లు ఇస్తే ప్రజలు పారగట్టుకుంటే ఈ పక్క పారితే ఆడపోయి మడవలు కట్టుకోనో మట్టలు కట్టుకోనో భూములు రేట్లు పెరుగుతాయని చెప్పి వాళ్ళు దారాదత్తం చేస్తే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ భూములన్నీ ఏ హక్కుతో మీరు తీసుకున్నారు? కింద ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తీసుకున్నారు. మీకు అందరికీ ఏం 27 TMC నీళ్ళు అంటే ఎన్ని వేల కోట్లు పెడితే నువ్వు 27 TMC నిలబెట్టగలుగుతావు ఈరోజు? అంటే ఓన్లీ ఆవేదన పదవి అనేది పక్కన ఇది పట్టుకొని నేనేమనుకున్నా అంటే ఇది ఏంది, ఇది ప్రతిసారి ఏం జరిగినా ఇల్లు అధ్యక్షుడు అంటారు. ఆ అధ్యక్షుడు నేనే అయిపోతే సమస్య లేదు కదా, ఇది బాగా చేసుకోవచ్చు కదా అనుకొని అధ్యక్ష పదవికి అప్లికేషన్ పెట్టా. ఆ అప్లికేషన్ పెట్టి దేశంలో ఉన్న నాయకులందరినీ కలిసా, సార్ నాకు అధ్యక్షుని చేయండి సార్. అమిత్ షా గారిని కూడా కలిసినా. అమిత్ షా అంటే ఏందనుకుంటాడు, అయ్యా అపాయింట్మెంట్ రాదు, అది రాదు, ఇది రాదని.
ఏం లేదు, ఆయన ఇంటికాడికి చక్కగా పోయినా తిరుపతి రెడ్డి ఎత్తుకొని శాలువా ఎత్తుకొని ఆడుండి వాళ్ళు నీకు అపాయింట్మెంట్ లేదు పోయేదానికి లేదన్నారు. ఏమయ్యా సార్ ఇంట్లో ఉన్నాడు కదా 2 నిమిషాలు మాట్లాడేదానికి అపాయింట్మెంట్ ఏముండదు ఊరికి వచ్చేదే కదా నేను అని చెప్పి నేను వచ్చినాడు హిందీలో మే తిరుపతి రెడ్డి లేకే ఆయా శాలువా లేకే ఆయా సాబ్ కా దేకే ఆయేగా క్యా ప్రాబ్లం హై ఆప్కా అని చెప్పి అడిగిన. ఆ ఓఎస్డి గబగబా నేను అరిసే కొద్దీ బయటకు వచ్చాడు. వచ్చి క్యా చాహియే అన్నాడు. ఓ సాబ్ కు దేనా జీ అబ్జెక్షన్ కర్తా హై కరికే బోల్ దియా. అప్పుడు ఏమైంది, ఆయన లోపలికి పిలుచుకుపోయాడు. లోపలికి పిలిచిపోయి ఒకసారి కూర్చోబెట్టి సోఫాలో కాఫీ టీ ఇచ్చి ఓ దేదో మే సాబ్ కు దేదో అన్నాడు. ఇవర్ నై దియేగా ఆప్కా మే భీ దేనా తుమ్ దియా తో మే అందరికి కైకో అనా అన్నా. అంటే వచ్చిరాని తెలుగులో సగం హిందీలో సగం ఉర్దూలో సగం. అరే క్యా భయ్యా ఓ అపాయింట్మెంట్ నై సాబ్ మారితే అని అంటే నై నై మై బాహర్ లేకే ఆగాయా అని తీసుకొని బయటికి పోతా అంటే వాళ్ళకు హిందీ వాళ్ళకు ఒక సెంటిమెంట్. ఇంటికి వచ్చినటువంటి లడ్డు ఇంటికి వచ్చినటువంటి ప్రసాదము తిరుపతి ఎనికి ఎతకపోతే అమిత్ షా వాళ్ళను ఏం అట్టా ఇట్టా చేయడు. अब ये कि काम करेगा साहब को मैं बोलेगा तुम अंदर जाके वो दे के चला जाना क्या भी बात करता नहीं అని చెప్పా. అంటే ఏమి మాట్లాడకూడదు నువ్వు అట పోయి అట ఇచ్చి అట పోవాలన్నాడు. ఓ సరేలే అని చెప్పిన. నేనేం చేసిన ఆ శాలువాలో నా రిప్రజెంటేషన్ పెట్టా. పెట్టి తిరుపతి లడ్డు పైన పెట్టినా. అమిత్ షా గారు కూర్చొన్నారాడ. నేరుగా పోతానే నమస్కారం అన్నాడు. చేతికి ఇచ్చిన శాలువా కప్పపోతే వద్దు వద్దని పక్కన వాళ్ళు ఆయనేమనలే. పక్కన వాళ్ళు నైనే అండి నీకు అపాయింట్మెంట్ లేదు కదా అని ఇచ్చిన. నమస్కారం పెట్టినా టీకే అన్నాడు. టీకే అన్నాడు బయటికి వెళ్ళాను. అంటే అమిత్ షా దృష్టిలో కూడా నేను ఎవరు పోలేనటువంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి పోవాలంటేనే అమ్మో అపాయింట్మెంట్ అంటే 6 నెలలు సంవత్సరం. ఎవరో చెప్పండి ఈ రాష్ట్రంలో అధ్యక్ష పదవికి నిలబడినాడు కానీ ఎమ్మెల్యేలు కానీ అమిత్ షా గారిని ఇంటికాడి పోయి కలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఒక ధైర్యం ఏదైనా సరే సాధించ కలసాలంటే కలసాలి. ఏం దేవుడు ఏమన్నా అమిత్ షా మరి అంత చేసిన వాళ్ళు మరి ఎందుకు అధ్యక్ష పదవికి ఎవరిని కొరిగిలేసారా? ఇంత చేసిన దాన్నే వాళ్ళకి భయం. వాళ్ళకి కావాల్సింది బానిస అండి. వాళ్ళకి కావాల్సింది బానిస. వాళ్ళు ఏం నేను చేయలేనని తెలుసు వాళ్ళకు. ఈయన రెవల్యూషనరీ క్యాండిడేట్, ఈయన చట్టం మాట్లాడతాడు, ఈయన నీతి నిజాయితీ మాట్లాడతాడు, తప్పులుంటే ఎదురుగానే అడుగుతాడు, ఎన్నో మాట్లాడిగేవాడు. సునీల్ దియోదర్ అనే అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. సునీల్ దియోదర్ అదే సునీల్ దియోదరు నన్ను చూసి బాత్రూంలో దాచిపెట్టుకున్నాడు ఒకరోజు ఎయిర్పోర్ట్లో. నేను ఏం అడుగుతానో అని. నేను క్యా సార్ క్యా కర్తే తుమ్ అని అడుగుతాను మరి భయపడి బాత్రూంలోంచి అర్ధగంట బయటికి రాలే ఆయన. మళ్ళీ నా కొడుకు పెళ్లికి వచ్చి 1.5 గంటన్నర సేపు నా కొడుకు పెళ్లిలో కూర్చున్నాడు ఆయన సునీల్ దియోదర్ కూడా. సో అట్లా నేను ఏంటంటే మళ్ళా పెద్దోళ్ళు అంటే గౌరవం. ఆయన వచ్చినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన. పెద్దోళ్ళు అంటే గౌరవము, చిన్నోళ్ళు అంటే ఆప్యాయత అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే అన్నీ కలగలిపినటువంటి వ్యక్తిని నేను కింది స్థాయిలో పశువుల కాపర్ల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర వరకు కూడా నేను భయపడే వ్యక్తిని కాదు. అట్లా కిందతో ఏ విధంగా అంటే కేవలం మీరు బానిస కాదు అనే మీకు అధ్యక్ష పదవి లేదా? అవును, 100% అదే. ఈయన చెప్పిన మాట ఈయనడు. ఈయన అవసరం అయితే పార్టీని యాడికైనా తీసుకుపోతాడు అనేది తెలుసు వాళ్ళకు. పార్టీని 18% ఒకప్పుడు బీజేపీ 18% ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ రోజు 1% ఎందుకు పడిపోయింది? 1% కూడా కాదు, 0.9% వచ్చినా వాళ్ళకి అభ్యంతరం లే. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీది నిజాయితీనా మూర్ఖత్వం అర్థం కాని పరిస్థితి. నిజాయితీనో మూర్ఖత్వం మీరు చెప్పాలా, లేదంటే పక్కన వినే వాళ్ళు చెప్పాలా. నిజాయితీ మూర్ఖత్వం నేను చెప్పిన దాంట్లో తప్పు లేదన్నా ఉంటే చెప్పండి మీరు. అంటే అంటే చూసే వాళ్ళకి ఏంటంటే అంటే నేను తగ్గిపోతే మీ మాటలో నిజాయితీ కనిపిస్తుంది. అట్లా కాదు, మీరు మాట్లాడేది నాట్ రైట్ కాదు సార్. ఎట్ ది సేమ్ టైం ఈ రోజున రాజకీయాలకి లౌక్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ లౌక్యం లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు లౌక్యము అని అంటే అంత తగ్గిపోయి, లౌక్యం అంటే ఏంటి? ఏదన్నా ఒక సమస్య జరిగినప్పుడు దాన్ని లౌక్యంతో పరిష్కరించాలి కానీ బానిసలుగా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడుకొని వాళ్ళు ఏం చెప్తే అది చెప్పే లౌక్యమా? అంటే నీకంటూ నిజాయితీ లేదా? నువ్వు భారతీయ పౌరుడివి కాదా? నీకు సీము నెత్తురు లేదా? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ దేశంలో? రాజకీయ దండిగా ఉన్నారు.
దండిగా ఉన్నారు అట్లా ఉండే వాళ్ళందరూ. కాకపోతే వాళ్ళకి అండలేదు, అండలేదు. ఎక్కడికి పోయినా ఏ పార్టీకి పోయినా బానిస బతుకులే. కాంగ్రెస్ పార్టీలో బానిస బతుకే. రేవంత్ రెడ్డి ఒక బానిస. చెప్తానా ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేయాలనో, రాహుల్ గాంధీ కా నుంచి మీనాక్షి నటరాజన్. ఎందుకండి వేరే రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం మీద పెత్తనం దేనికి? వేరే రాష్ట్రం వాళ్ళు సునీల్ యాదవ్ బీజేపీలో పెత్తనం దేనికి అంటే ఈడ లీడర్లు లేరా? లేకపోతే ఏం లేరు? ఆయనకు తెలుగు రాదు, మన వాళ్ళకి హిందీ రాదు. ఓ క్యాబ్ బోల్తా అయితే హమ్కు క్యాబ్ బి అండర్స్టాండ్ కర్తానే. ఆయన ఏం చెప్పేది మనకు తెలియదు, మన ఎందుకు ఆయన పెట్టేది? ఇది అంతా ఒక భయం. రాజకీయ పార్టీలకు ఏం భయం అంటే మా చేతులు ఏడ దాటిపోతారో అనేది ఒక పెద్ద భయంకరమైన భయం వీళ్ళకు. నిజంగా చాలా గొప్ప మాట చెప్పారు మీరు. ఎస్పెషల్లీ చాలా రాజకీయ పార్టీల్లో ప్రతి పొలిటీషియన్ పరిస్థితి కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేనటువంటి లేదండి. మీరు ఆల్రెడీ మాట్లాడారు, ఎవరికి లేదు. సేమ్ టైం బానిసత్వం గురించి మాట్లాడారు, అలాగే భయం గురించి మాట్లాడారు. ఈ మూడు లేకుండా ఒక సమాంతర రాజకీయ వ్యవస్థని కానీ, ఒక సమాంతర రాజకీయ పార్టీని కానీ మనం భవిష్యత్తులో చూడొచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వ్యాక్యూమ్ ఉంది. ఈ బానిస బతుకులు బతకలేనటువంటి వాళ్ళందరూ కూడా మేము బయటికి పోతే, ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఈ బానిస బతుకులు ఎందుకని ఆడికి పోవాలా? పోనీ తెలంగాణ వాళ్ళు కేసీఆర్ దగ్గరికి పోయాను అనుకో, ఆడంగా పెద్ద బానిస. పోనీ ఆ నుంచి కాంగ్రెస్ లేకపోదామంటే ఇది ఇంకా పెద్ద బానిస. ఈ నుంచి బీజేపీ లేకపోతే ఓయమ్మ నాయన ఇది ఇంకా పెద్ద కథ. ఈ పరిస్థితిలో ఎవ్వరూ అవకాశమే లేదు. అంటే మేము శ్రీరామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆ సమాంతర రాజకీయ వ్యవస్థని, ఆ కొత్తదనంతో కూడిన రాజకీయ వ్యవస్థని చూడగలమంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. అదే విధంగా ప్రజలను మోటివేట్ చేయడానికే నేను ఇప్పుడు చెప్తున్నా అందరికీ కూడా, బానిస బతుకులు బతికేదాన్ని కంటే అస్పృశ్యతతో జీవించే కంటే హిందూ మతం చావడం మేలు అని చెప్పి ఏ విధంగా మహాత్మా గాంధీ అన్నారో, ఈ బానిస బతుకులు బతికేదానికంటే ఈ పార్టీల నుంచి బయటికి రాండయ్యా. మీ మనసుకు మీరు చెప్పుకోండి, మీరు బానిసలో కాదో, మీరు స్వేచ్ఛగా బతుకుతారా? మీరు మాట్లాడేది స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారండి స్వేచ్ఛగా? లోపల ఒకటి ఉంటుంది, బయటికి మాట ఒకటి. ఇది తప్ప పార్టీ అభిప్రాయాలను వీళ్ళు రాసుకొని వచ్చి చెప్పడం తప్ప గుడ్డిగా వాదించడం, డిబేట్లలో మేము గెలిచాలా. అవును. ఇంకోటి, తల్లి చెల్లి లాంటి వాళ్ళని కూడా బానిసలుగా చూసి పార్టీలోకి రానియకుండా చూసినటువంటి రాజకీయ పార్టీలు ఉన్న మన రాష్ట్రంలో ఆ వ్యాక్యూమ్ ఉందని మీరు అంటున్నారు. సక్సెస్ సాధించవచ్చంటారా ఆ వ్యాక్యూమ్? ఇప్పుడు తల్లి చెల్లి అని అంటే, ఇప్పుడు తల్లి అయినంత మాత్రాన పార్టీలో పెత్తనం తీసుకోవాలంటే కుదరదండి. ఒక పార్టీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాట్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ టెల్లింగ్ కాంగ్రెస్ ఓన్లీ. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అందరికి స్వేచ్ఛ ఉండేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి, మహాత్మా గాంధీ గాని వాళ్ళందరికీ ఒక స్వేచ్ఛ ఉంది. భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళు బయటికి. వాళ్ళు భావ వ్యక్తీకరణ చేయడము అది యాడ్ నుంచి పోయిందంటే కాంగ్రెస్ పార్టీతోనే పోయింది. కాంగ్రెస్ పార్టీతోనే భావ వ్యక్తీకరణ అనేది లేదు. కుటుంబ పరిపాలన వచ్చేసేసింది. అన్ని పార్టీల్లో కుటుంబ పరిపాలన వచ్చేసేసింది. అందరూ అనుకున్నట్టు బీజేపీలో కుటుంబ పరిపాలన అందరికంటే పెద్ద కుటుంబ పరిపాలన బీజేపీనే ఈ దేశంలో. ఏదో ఆర్ఎస్ఎస్ పెద్ద కుటుంబం అంటది కదా, ఆ కుటుంబం కిందనే ఇదంతా పనిచేస్తుంది. దాని కూడా కుటుంబం మరి ఇంకా వాళ్ళందరూ ఒకటేసారి ఉంటారు నాగపూర్ లో. వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబం మాదిరే. కుటుంబం అంటే ఏంటంటే బంధుత్వమై కడుపును పుడితేనే కుటుంబమా? నువ్వు నేను అందరం కలిసి ఒక నివాసం ఉంటే అందరం ఒక్కొక్క కుటుంబమయ్యా. ఇప్పుడు అలా కుటుంబమే పరిపాలిస్తుంది. మోడీ గారిని శాసిస్తున్నారు, అమిత్ షా గారిని శాసిస్తున్నారు. ప్రతిదీ మేము చెప్పింది అంటారు. రాష్ట్రంలో సంఘటన మంత్రుల్ని వాళ్ళే అపాయింట్ చేస్తారు. సంఘటన మంత్రులు చెప్పినట్టు కిందుండే రాజకీయ నాయకులంతా వినాలా. ఎవరు ఈ సంఘటన మంత్రి? యా నుంచి వచ్చాడు? ఈయన చదువుకున్నాడా? ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొంది బయటకు వస్తున్నాడు. అందరి మీద పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు మంచోళ్ళు అయితే ఓకే, కానీ వాళ్ళు చెడ్డోళ్ళు అయితే ఒక జియోగ్రఫికల్ గా ఏమవుతుందంటే రైతుల గురించి అవగాహన లేదు, ఉద్యోగస్తుల గురించి అవగాహన లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ట్రాన్స్ లో పెరుగుతారు. సంఘటనా మంత్రులు అనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ శిక్షణలో ఒక ట్రాన్స్ లో పెరుగుతారు. వాళ్ళ మూడు ఎట్లుంటుందంటే మేము గొప్ప, మేము దేశభక్తులం,
మేమే గొప్ప మీరందరూ తూచు. మన బీజేపీలో ఉండే వాళ్ళ మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే నేను గమనించింది 10 ఏళ్లలో, అబ్బే ఈ బీజేపీ వాళ్ళని నమ్మకూడదండి, ఒరది ఎన్నోసార్లు నేను నిన్నా దొంగలు నా కొడుకులు బీజేపీ వాళ్ళు. మేమేమంటే ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి నా కొడుకులు ఇటు ఉండారు, ఇటు అనేటువంటి సంఘటన మంత్రులు ఉన్నారు, ఇటు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు బేసికల్ గా నాలెడ్జ్ లేదండి. నాలెడ్జ్ లేని పీపుల్ అందరినీ ఆర్ఎస్ఎస్ సేకరించి ఈ విధంగా దేశం మీద పెత్తనం చేస్తే ఏమైతుంది దేశం? ఇప్పుడు మీరు చదువుకునే వాళ్ళని పెట్టండి. ఎందుకు మరి ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఆర్ఎస్ఎస్ లేకపోవడంలే? ఓన్లీ ఏం చదువు సందేహం ఎందుకు పోతారంటే వాళ్ళు క్యాచ్ చేసేది వాళ్ళనే. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఓపెన్ గా చెప్తున్నారు, మీరేమో ప్రజల్లో దేశం గురించి ఓపెన్ గా యువతను చైతన్యం తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. రేపు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజా చైతన్యం తీసుకురావాలి అంటే సరే మీకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, టెక్నాలజీని వాడుకోవచ్చు, మీరు అందులో దిట్ట అయి ఉండొచ్చు కూడా. కానీ మీరు చేసే కార్యక్రమానికి ఇంత ఓపెన్గా చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ నుంచి లేదా ఆ పార్టీల నుంచి మీకు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఏం చేస్తారు? అంతకు తెగించారని నేను అనుకుంటున్నాను. అంతకు తెగించేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఆ జాగ్రత్తలు నాకుండాయి, నా జాగ్రత్తలు నాకుండాయి. నేను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చినా నేను ఈ దేశం కోసం వాళ్ళకంటే ఎక్కువ తపన పడతాడా. ఒక దేశం కోసం పనిచేసేవానికి, ఒక దేశం కోసం పనిచేసేవాడు వాని నన్ను ఎదుర్కోలేక, నా భావాలను ఎదుర్కోలేక వాళ్ళు నన్ను ఇచ్చేసారంటే వాళ్ళకే సిగ్గుచేయటం అంతే. నా వయసు 58 ఏళ్ళు, 57, 58. ఇంకా 12 ఏళ్ళు నేను ఈ మాటలు మాట్లాడగలుగుతా. తర్వాత నా కొడుకులు, నా మనవన్లు వచ్చి చెల్ తాత గర్మే జాओ, నీకు కాళ్ళు బాగలేవు, నువ్వు ఏమన్నా అయితే మాకంతా ఇబ్బంది, నువ్వు ఇంట్లో కూర్చో అంటారు. మనం ఏం చేయలేము, వాళ్ళకు లొంగిపోవాల్సిందే. కుటుంబానికి సంబంధించి ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఈ 12 సంవత్సరాలు నా జీవితం ఒకవేళ ముందు ముగిస్తారు అంతే కదా. నాలాంటి వాళ్ళు 130 మంది పుడతారు. అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే కొన్ని వేల మంది పుట్టినట్టు నా భావాల్లోంచి ఇంకెవరో వాళ్ళు పుట్టే వాళ్ళు ఉంటారు. ఏమైతుంది? ఏం కాదు, ఎవరో ఒకరు పుడతారు. ఇట్లనే తయారైతే ఇట్లే పుడతారు. ఈ రోజు దేశంలో గంజాయి, తర్వాత చెరస్సు, ఇలాంటి ఎక్కువ మందు తాగడము, యువతంతా కూడా పక్కకు పోతున్నారు, బానిసలు అవుతారంటే ఓన్లీ కారణం ప్రభుత్వాలే అని చెప్తాను. ఈరోజు గుండెల మీద చేసుకోమని చెప్తా. ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి ఏమి పని లేక, నువ్వు పట్టుకోవడం కాదండి, వీని మనసును మార్చలేవు నువ్వు అసలు. వాడు పొద్దున్న లేచినట్టు వానికి పని లేకపోయా, ఇంట్లో సద్యన్నం తినే బయటికి పోతాండగానే ఏరా మామ ఏం పని ఉంది అని ఎవడన్నా అంటే ఏం పని లేదంటే రేపు పొద్దున్న అలా గంజా చేస్తాంటారు, డమ్ములు కొట్టేస్తాం. అరే నువ్వు పని ఉండి ఉద్యోగానికో వ్యాపారానికో నీకు ఒక సంస్థలో ఉంటే వాడు మాట్లాడేది ఏముంది, నువ్వు మాట్లాడేది ఏముంది? నువ్వు పొద్దున్న లేచినా అంటే పోయి అగరబత్తిని ముట్టించి దేవుని కాడ పోయి స్టార్ట్ చేసి ఎవరన్నా వస్తారేమో, వ్యాపారం చేసుకున్నాం, ఓ బిజినెస్ చేసుకున్నాం, లేదంటే ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఎవరండి యువతకి, ఎవరికి కాంట్రాక్ట్? 10 లక్షల కోట్లు మనకు పెట్టుబడులు వచ్చాయని చెప్తుంది కదా గవర్నమెంట్. రాబోయే 2-3 ఏళ్ళు వచ్చేస్తాయేమోలే మీ కోరిక. 10 లక్షల కోట్లు వచ్చినా, 20 లక్షల కోట్లు వచ్చినా సమాజంలో ఇల్లు మార్పులు తీసుకురాలేరు. ఈడికి వచ్చే కొద్దీ 10 లక్షల కోట్లు ఆవిరైపోయి 5 లక్షల కోట్లు అవుతుంది. ఈ 5 లక్షల కోట్లు ఆవిరైపోయి 2 లక్షల కోట్లు అవుతుంది. ఆడ పని జరిగేది 1 లక్ష కోట్లు అంతే. ఈ 9 లక్షల కోట్లు ఉమ్కట. నేను దానికి కావాలంటే మీకు ఇంకొక రోజు డిబేట్లో పైన నుంచి వచ్చేదంతా మీకు చెప్తా. వచ్చేదంతా లాస్ట్కి పని జరిగేది ఎంతదో. పని జరిగేది రూపాయి అయితే లాస్ట్ గవర్నమెంట్ ఎంతకు పడుతుంది అంటే 10 లక్షలకు పడుతుంది, 10 రూపాయలకు పడుతుంది. సరే, రాజకీయాల్లోకి ఒక 12 ఏళ్ల క్రితం వచ్చారు మీరు, బీజేపీలో 12 ఏళ్ళు ఉన్నారు. సరే, తర్వాత కొన్ని కారణాలు ఇవన్నీ చూసాం. అసలు ఏంటి ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎక్కడి నుంచి? మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమన్నా స్ఫురించిందా? ఎవ్వరు లేదండి. నేను రైతు సేవా సమితి స్టార్ట్ చేసి రైతులకు సర్వీస్ చేసేవాడిని. అరే అందరూ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్లతో నేను వర్షాభావ రైతులకు మాత్రమే నేను పెట్టింది. వాళ్ళకు నేను ఇద్దాము, గవర్నమెంట్ ఏమన్నా ప్రేరేపితమై వాళ్ళకి ఏమైనా ఉచిత సేవ చేస్తాదేమో, ఉచిత సేద్యం పంపిస్తుంది. ఇప్పుడు ఒకటే చూడండి సార్, నీళ్లు ఉండే రైతుకు కరెంట్ ఫ్రీ అన్నారు. మరి వర్షాన్ని నమ్ముకుండే రైతులకి ఏమి ఇచ్చారు? ఇది క్యాచ్ చేస్తాది అనుకున్నా నేను. రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏం చేశారు? ఉచిత సేద్యం కాకుండా ఉచిత రైతులకు కరెంట్ ఇచ్చారు. ఏది నీళ్లు బారే రైతులకు అంటే ఆల్రెడీ సాహుకారుల రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చివి. పాపం వర్షానికి నమ్ముకోరేసిన రైతు ఈరోజు అన్నదాతకు అతను వర్షం రాకపోతే ఎండిపోతాడు. అంటే లాటరీ
అతనికి. అవును. వచ్చాడా పోతాడా, వచ్చాడా పోతాడా. అవును. అయినా వదలకుండా రైతు ఈరోజు మెట్టసేద్ద రైతును ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాడా, ఏ కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు రైతు సేవా సమితి ద్వారా ఏం చేశారు మీరు? ఇది ఇట్లా చేసినప్పుడు నేను రిమ్స్ ఉందండి, రిమ్స్ లో 20 రూపాయలు క్యాన్ అమ్మేవాళ్ళు నీళ్లు కడప రిమ్స్ లో. ఓకే. సిద్ధప్ప గౌరవ్ అని ఒక ఆయన డైరెక్టర్ గా ఉండేవాడు దానికి. ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ ఏంది సార్ 20 రూపాయలు పెట్టి వాళ్ళు కొంటారు, మీరేమో అన్ని ఫ్రీ ఇచ్చారు, టాబ్లెట్ సాయంత్రం ఏమవుద్ది 20 లీటర్లు 5 లీటర్ల క్యాన్ 20 రూపాయలు అంటే వానికి ఒక వారం ఉంటే వానికి దాదాపు 500 ఖర్చు వస్తుంది ఒక్కొక్కరికి. ఆ మినరల్ వాటర్ పెట్టకూడదా, ఏం 100 కోట్లు పెట్టామండి ఖర్చు ఏం సార్ అంటే, మాకు ఫండ్స్ లేవండి, అలాట్మెంట్ లేదండి రెడ్డి గారు, మీరే పెట్టండి అన్నాడు. ఒక పని చేస్తా సార్ నేను పెడతా, మళ్ళీ మీరు అవమానం అని భావించకూడదు అని. లేదు నేనే వచ్చి ఓపెన్ చేస్తా అన్నాడు. ఆమె నేనేం చేశానంటే బయట వేరే వాళ్ళతో మాట్లాడి 2 పెద్ద ట్యాంకర్లు కొని రోజుకు 3000 లీటర్లు పొద్దున 3000 లీటర్లు సాయంత్రం 6000 లీటర్లు మినరల్ వాటర్లు పెట్టా 2 సంవత్సరాలు. పెట్టినప్పుడు కలెక్టర్ వచ్చాడు ఈ రూట్లో, ఉచిత మినరల్ వాటరు అడిగిపోతే, సార్ ఆయన ఎవరో సార్ మాకు నీళ్లు ఉచితంగా పోస్తాడు సార్ అని కలెక్టర్ గారికి దండం పెట్టి చెప్పినారు. ఆయన అన్నాడు, ఏందిరా 100 కోట్లు పెట్టి రాజశేఖర రెడ్డి ఇది కడితే ఆయన పేరు చెప్పకుండా ఈయన 3 లీటర్లు నీళ్లు పోచ్చంటే ఈయన పేరు చెప్తా, అరే ఎత్తండ్రా ముందు ఈయన అన్నాడు అని ఆయన 2 మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినాడు. అది శాంక్షన్ చేస్తే నేను ఇది ఎత్తినా. అంటే నా ఏమైంది పాజిటివ్ పాలిటిక్స్. నువ్వు నేను చెప్తే ఇండ్లా సరే నేను చేసి చూపిస్తా, చిన్నది కాబట్టి నా లెవెల్కి కాబట్టి. ఏమైంది కలెక్టర్ గారు అటోళ్ళు స్టన్ అయిపోయినాడు. ఆయన నా పేరు చెప్పే కొద్ది ఆడ వచ్చిన వాళ్ళందరూ సార్ మినరల్ వాటర్ ఇస్తాను సార్ దేవుడు సార్ అన్నారు. ఉరికి 100 కోట్లు పెట్టిన రాజశేఖర రెడ్డిని దేవుడు అనకుండా ఈయనని దేవుడు అంటారే, మన గవర్నమెంట్ కు పెద్ద నష్టమే ఇది, ముందు పెట్టండి ఆడ అయ్యేది ఒక్కో దానికి 8 లక్షలు అవుతుంది. 2 ప్లాంట్ శాంక్షన్ చేసి సిద్ధప్ప గౌరవ్ నాతో కటింగ్ చేయించాడు. అది వెరీ గుడ్ సార్, నువ్వు పెట్టిందానే రెడ్డి వచ్చిందని నాతో వచ్చి కూర్చొని ఎంత మంది ఉన్నాయని నేను వస్తే లేచి నిలబడి నా పక్కనకు. అంటే ఇలాంటి మోటివేట్ అయినటువంటి, అంటే మీ ద్వారానే ప్రేరేపితమైనటువంటి లేకపోతే ప్రభుత్వం మోటివేట్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఉన్నాయి. పసుపు దీక్ష అండి 14,000 రూపాయల నుంచి 7,000కు వచ్చింది టర్మరిక్ ప్రైస్. ఒకప్పుడు 2012లో లాస్ట్కు 1,400కు వచ్చింది. రైతుకు ఖర్చే 2,000 అయితే అంటే 1,400 రేట్ అమ్మడపోతే రైతు ఎట్లా బాగుపడతాడు? దానికి నేనేం చేశానంటే కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసినాం, ఏం స్పందన లేదు. లాస్ట్కు నేను కడపలో ఏం చేశానంటే పసుపు దీక్ష అని ఒకటి స్టార్ట్ చేసిన. పసుపు ఇంత తీసుకొచ్చి ఇక్కడ ముందర కొట్టుకొని ఇక్కడ కూర్చొని రైతులందరూ వచ్చారు. వాళ్ళే నేను పిలిచలే లెక్క ₹1 పెట్టా. డేరా వేసి కూర్చున్నా, మరుసటి రోజు కల్లా ఫుల్ అయిపోతుంది పసుపు దీక్ష. ఇదేంది రామచంద్రాడు ఆయన ఈయన ఎవరు ఏందో పసుపు అంతా తెచ్చి పచ్చి పసుపు అంతా తెచ్చి ఇక్కడ పోసినాడు రోడ్డు మీద అంతా కూర్చున్నాడు అని చెప్పి రైతు నాయకులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి డూమ్ డామ్ డూస్కని మాట్లాడడం మొదలుపెట్టి అంతా. ఆమె ఆడికి ఏం స్పందన లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. మళ్ళీ మైదుకూరుకు పాదయాత్ర పెట్టన్నా బ్రహ్మాండంగా ఉంటుంది, మైదుకూరులో రైతులందరూ ఉన్నారు కదా ఆడ పాదయాత్ర పెట్టు అని చెప్పి. సరే 35 కిలోమీటర్ ఎర్రటి ఎండపోతున్నా నేను 10 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 4 గంటలకు చదివి ఆడ తెలివి తప్పిపోయి పడిపోయినా. దాదాపు 250-350 మంది నాతో పాటు నడిచినారయ్యా. 350 మంది నాతో నడిచినారు. అంటే పిలిచకుండా ₹1 లెక్కకుండా ఉత్త బూ పెట్టినా అంతే. వాళ్ళకు వచ్చి ఆడ మీటింగ్ లో పడిపోతే రఘురామరెడ్డి గారి చేతుల మీద ఎత్తుకొని నిలబెట్టి స్పీచ్ ఇచ్చాడు ఆయన, ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు పెంచండి అని. ఆడికి కూడా కాలే. సరే ఆ నుంచి పిలిపించిన మేము హైదరాబాద్ లో 78 గంటలు నిరాహార దీక్ష అని. 78 గంటలు పోయి పర్మిషన్ తీసుకొని షామియానా లేచి ఒక పెద్ద షెడ్ వేసి, అసలు తెలంగాణ వాళ్ళందరూ ఆశ్చర్య, ఇంత పెద్ద షెడ్ వేసి ఇంత పరుపులు వేసి ఇంతమంది 400 మంది వచ్చి కూర్చొని రాయలసీమ నుంచి పసుపు. అప్పుడు నేను పసుపు బోర్డు గురించి మాట్లాడినా, పసుపు టర్మరిక్ ప్రైస్ గురించి మాట్లాడినా. ఇదంతా జరగడంతో పేపర్లలో విరివిగా వచ్చింది, అరే రామచంద్రారెడ్డి ఉద్యమం స్టార్ట్ చేసినాడు, దీని మీద పెద్దగా జరుగుతుంది, మనమంతా ఏందో రేట్ వచ్చాదంటబ్బా అమ్మాకండి అని రైతులందరూ సరుకు ఇళ్లలో పెట్టారు. ఎప్పుడైతే మ్యాజిక్ చూడండి, సరుకు ఇళ్లలో పెడతాను కానీ ఈ వ్యాపారస్తులు కొల్లుడైనారు కదా, ఎక్కడనో షాంగ్లీలో జరుగుతుంది దీని రేటు. ఆ షాంగ్లీ వాళ్ళకి క్యారే మాల అవుతానే అని వాళ్ళు రేట్ పెంచారు. రేట్ పెంచి
వీళ్ళు అమ్మలే రేటు పెరిగే కొద్ది ఇంకా పెరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నతో మాట్లాడి అప్పుడు పర్మిషన్ ఇప్పించారు ఆయనతో మాట్లాడేదానికని. ఆయన గాడికి పోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారికి 20 మంది రైతులు వేసుకొని ఆయన ఆ రోజు క్రికెట్ చూరుతాడు, మమ్మల్ని రమ్మన్నాడు, ఆయన క్రికెట్ చూసాడు. ఈడ మేము పోతే వాళ్ళు పోనీలే మీకు ఆయన సార్ దాంట్లో ఉండాలంటే ఇమ్మీడియట్ గా ఆయన అట్టే కూర్చునే ధర్నాకు. కిరణ్ కుమార్ రెడ్డి డౌన్ రైతుల్ని పిలిచి ఈయన మమ్మల్ని అవమానం చేసినాడు అని చెప్పి అంటేనే 200 మంది పోలీసులు వచ్చి ఎత్తిరి నన్ను 20 మందిని తప్పి పంజగుట్ట పోలీస్ స్టేషన్ వేసిరి. ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి ఆయన ఎవరు ఫోన్ చేసినారో ఇన్సెంట్ అయ్యా వాళ్ళనేది రైతులు నీ పాసుకురు అని వాళ్ళని పోలీసు వాళ్ళని తిట్టే కొద్దీ వాళ్ళు మధ్యాహ్నానికి పోండి సార్ మీరు ఇంటికి కేసు బుక్ చేయలే పాడు బుక్ రేటు పెరిగింది సార్. అప్పటికి ఆయన మళ్ళీ మరుసటి రోజు స్టేట్మెంట్ ఇచ్చి 1500 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, నేను మద్దతు ధర ఇలేను 1500 ఇస్తానని చెప్పాడు. అంటే ఉండే ధర 4,500 ఉంటే ఈయన 1500 ఇచ్చాడు. ఈ లోపల అట్టబడి 7,500కు వచ్చింది రేట్ అంది. 2,000 కోట్ల రూపాయలు రైతులకు లాభం వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. పసుపు పండించిన రైతులు ఒక్క సింగారెడ్డి రామచంద్రారెడ్డి అనుకోని ఒక్క పసుపు దీక్ష స్టార్ట్ చేస్తేనే 2,000 కోట్ల రూపాయలు ఆదాయము వచ్చింది. అంటే ఇంకా ఇట్లా సింగారెడ్డి రామచంద్రాలు 1,000 మంది తయారైతే ఈ దేశం ఎందుకు పడదు? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. వివేకానందుడు ఏం చెప్పాడు? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇంత దీక్ష దక్షత 2 ఉన్నాయి, పట్టుదల ఉంది, సామర్థ్యం కూడా ఉంది, మరి ఇన్నున్నప్పుడు మీరు ఒక పార్టీ ఎందుకు పెట్టకూడదు? మేబీ నేను చెప్పేది అదే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలోని ఉద్యమంలోంచిన పార్టీ. అది అస్సాం గణ పరిషత్ మీరు విన్నారా? మీరు చాలా చిన్న పిల్లోని ఉంటావు, చాలా చిన్న పిల్లోని ఉంటావు నువ్వు. అస్సాం గణ ప్రఫుల్ల కుమార్ మహంతా విద్యార్థి ఉద్యమంలోంచి పుట్టింది. ఏమైంది? ప్రఫుల్ల కుమార్ మహంతా మినిస్టర్ కాదు, ఏకంగా సీఎం అయినాడు. ఏమో రూపాయలు ఎక్కువనిందా, ఏమన్నా అయిందా? జనంలో నుంచి ఉద్భవించినాడు ఆయన. మనం నిలుపుకోలేకపోయినాడు, దానికంతా వేరు. అవడమైతే అయినాడు. కేజ్రీవాల్ ఏమైనాడు? అన్నా హజారే ఉద్యమం చేస్తే కర్మజాలగా అన్నా హజారే ఆయన పిలిచినాడు, రాయా వచ్చినాడు, చూసి అర్థం చేసుకున్నాడు. ఈయన బ్యూరోక్రాట్ కదా కేజ్రీవాల్. అర్రే ఇదేదో బాగుంది, ఈ ఉద్యమంలో మనం అందుకున్నాం అనేసి ఉద్యమాన్ని క్యాప్చర్ చేశాడు. ఈ లోపల మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే, ఏదో బిల్లు కోసమై లోక్పాల్ బిల్లు కోసమై అన్నా హజారేని రమ్మంటే ఈయన ఊరుకుండా మేము నలగరం వచ్చామన్నాడు. ఆ నలగర్లో ఈయన పేరేసినాడు. ఈయన ఏదో బ్యూరోక్రాట్ కదా, మనకేందో మాట్లాడేదనుకుంటా, నాకు ఇంగ్లీష్ రాదు, పాడు రాదు, ఈయన సపోర్ట్ ఉంటాడు. నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగు మాట్లాడతా. 30% ఇంగ్లీషు, 30% ఉర్దూ వచ్చు నాకు, అంతే. అదే ఉర్దూ కూడా తురకం, అది నాకు వచ్చేది నిజమైన హిందీ కాదు అని నేను ఒప్పుకుంటా. ఓన్లీ తెలుగే నాకు వచ్చేది. ఆ హిందీ మాట్లాడగలుగుతా, ఇది మాట్లాడగలుగుతా, చెప్పగలుగుతా కొంతవరకే. అంటే బతకడానికి సరిపోయేది హిందీ, బతకడానికి సరిపోయే ఇంగ్లీష్ వచ్చేది. ఆయన పిలిచకపోతే అప్పుడు కేజ్రీవాల్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆయన పిలిచకపోవడంతో నల్లగర్లో కమిటీలు ఈయన కూడా ఉన్నాడు. ఈయన పోయి ఇంకా నేను పార్టీ పెడతా అన్నాడు. అప్పుడు కేజ్రీవాల్ అన్నా హజారే వద్దయా పార్టీకి ఇట్టి అని అంటే ఈయనకుండా పార్టీ పెట్టాడు. జనాలందరూ ఏం చేశారు? ఎప్పుడైనా కూడా భారతదేశంలో రాజకీయ పార్టీ అనేది పెట్టుకున్నాడు సక్సెస్ అయినాడు తప్ప, ఉద్యమ పార్టీలు ఆ రోజు ఉండి ఉద్యమం అర్థమైపోయింది తప్ప ఎవడు పైకి రాలేదండి. రాజు గారు నేను చెప్తాడు, ఈరోజు ఎప్పుడైతే రాజకీయ పార్టీ స్టార్ట్ చేసినాడో అతనే పైకి వచ్చినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ నేను చేసే ఉద్యమంలో ఉండి రాజకీయ పార్టీ పుడుతుంది కూడా. ఖచ్చితంగా 2029 మంది ఎందుకండి? శ్రీరామచంద్రారెడ్డి గారి గుర్తు మేము చూడొచ్చా? 2029 వరకు అవసరం లేదండి. 2029లో పెడితే ఎన్నికల గురించి మాట్లాడతాం, గుర్తు చూడొచ్చా బ్యాలెట్ లో? మేబీ చేయొచ్చు, అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకదానికి తెగించినాక, ఒక మార్పు చేయాలని భావించినాక ఒక ఉద్యమంతోనే స్టార్ట్ కాదు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వేదికగా ఉంటేనే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు రాజకీయ పార్టీ గురించి నువ్వు చేయకపోతే ప్రజలకు అవగాహన లేదు. రాజకీయం ఉంటేనే సాధ్యం, రాజకీయ పార్టీ పెడితేనే, నువ్వు అధికారంలోకి వస్తేనే అనేటువంటి ఇది జీర్ణించకపోయింది మన భారతదేశంలో జనాల్లో. ఒక ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమం ద్వారా నువ్వు ఒక తాత్కాలికమైనటువంటి కాన్సెప్ట్, ఆ యొక్క ఉద్యమం ఫలితము ఆ రోజుకి అయిపోతుంది.
ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. నేను ఆ రోజు చెప్పా కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు, సార్ ఏంది సార్ ఇది విడిపోయింది, పార్లమెంట్లోనే విడగొట్టేశారు, అయిపోయింది, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటే ఇప్పుడేంది సార్ సమైక్యాంధ్ర ఉద్యమము, సమైక్యాంధ్ర పార్టీ, నామిక్లేచర్ తీసేయండి సార్, ఇది 3 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఎలక్షన్ తర్వాత నువ్వు అయిపోతావు అని చెప్పిన. లేదు లేదు రామచంద్ర, మనకు కోర్టు తీర్పు వస్తుంది, మొత్తం మనకే సార్, మళ్ళీ సమైక్యాంధ్ర నిలబడుతుందని పాపం ఆయన కలగన్నాడు. కోర్టులు కూడా ఏమిస్తాయండి తీర్పు, ఇచ్చిన దానికి, పార్లమెంట్ ఇచ్చిన దానికి ఇంకా కోర్టు తీర్పు ఏంది వస్తుంది. కోర్టు తీర్పు చాలా కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ ద జెన్యూన్ పర్సన్, నేను దాని గురించి కాదన్ను, అడ్మినిస్ట్రేషన్ లో మంచి వ్యక్తి, అది కాదన్ను, కానీ పరిపాలన ఎట్లా చేయాలనో అన్ని తెలుసు ఆయనకు. కానీ ఈ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినాడు పార్టీ పెట్టడంలో. 100 కోట్లు ఖర్చు పెట్టి, అసలు అన్న చెప్పులేంది అన్న పార్టీకి గుర్తు, నేను ఉండనన్నా ఈ పార్టీ, నేను పోతానన్నా బలవంతంగా నాకు ఇచ్చినాడు. నేనంతా వారం 10 రోజులు ఉండి, నేను నాకు వద్దు స్వామి చెప్పులు గుర్తులు, నేను ఇంటికి పోయి అమ్మ నమస్కారం అమ్మ చెప్పులు గుర్తుకు ఓటేయాలంటే ఒక ఆయన అడిగింది, నేనంటే చాలా ఇష్టం, ఆయన ఆ చెప్పులు గుర్తు ఏంది నాయన తీసేయి నాయన అని అడిగింది. నా వల్ల ఏం కాదమ్మా కిరణ్ కుమార్ ఆయనకైనా చెప్పు నాయన అనింది పాప అమ్మ. ఆ రోజే అనుకున్నా ఎవరో ఇది కాదు, ప్రజల్లోనే లేదు, దీన్ని ఇడిచిపెట్టడం మంచిది అని చెప్పేసి ఇడిచిపెడతానే ఇంటికాడ కూర్చోంటే అవినాష్ రెడ్డి వచ్చా అన్నా నువ్వు రా అని, ఒక పక్క సీఎం రమేష్ వాసు వచ్చిరి, తిరుగుడు కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళందరూ. ఇదంతా కాక ఏదిరా మనకు మంచి పార్టీ, వీళ్ళన్నీ బానిసంగానే ఉన్నాయి కదా, మన భావాలకు సరిపోయేది అయితే బీజేపీ అయితే బాగా సరిపోతుంది, ఇదంతా ఇండివిజువాలిటీ కదా, మనం ఏమన్నా ఉద్యమాలు చేసి అప్పటికే భారతీయ జనతా పార్టీ చిన్న 1 ఓటు 2 రాష్ట్రాలు, మనమంతా ఒకటిగా ఉండవాలా, కుటుంబ పరిపాలన పనికిరాదు అని చెప్పి బాగా చెప్తాన్నారు. దీన్ని బట్టి ఇన్స్పిరేట్ అయినా అబ్బా మనం మన భావ వ్యక్తీకరణ బాగా చేయొచ్చు, చాలా ముందుకు పోవచ్చు, అవసరమైతే ఈ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చేయచ్చు అని అదే కలగనుకున్నా. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేశారు, ఫోన్ చేయించారు ఎవరో, రామచంద్రారెడ్డి గారు నేను కడపకు వస్తున్నాను, మా పార్టీలో చేరండి మీకు చాలా ఉంటుంది అని చెప్పి. అంటే ఇంకా వెంకయ్యనాయుడు అంతటోడు ఫోన్ చేశాడు, ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు పోయి మళ్ళీ అన్నా నమస్తే నమస్తే అనాలా, ఈ చేతులు కట్టుకోవాలి, ఇది మేలు కదా రైట్ రాయల్ గా, అదైతే రైట్ రాయల్ గా కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు బీజేపీలో. మిగతా పార్టీలో అట్లా కూర్చున్నా కూడా బయటికి పంపించారు, ఇట్లా కాలు వేసినా కూడా బయటికి పంపించారు, అట్ట లేదు, అట్ట బయటికి పంపించలేదు, కాలు వరకు బ్రహ్మాండంగా వేసుకొని ఏమైనా మాట్లాడచ్చు అంతర్లీనంగా, బయటకు వచ్చి మాట్లాడడానికి. నువ్వు లోపల ఏమైనా మాట్లాడు, లోపల ఏమైనా కొట్లాడు, నా దేశము నా ఇది అని, కానీ బయటికి పోతే పార్టీ చెప్పినట్టు మాత్రమే చేయాలా. నువ్వు ఈడ ఎంతన్నా కొట్టాడు, ఈడ బ్రహ్మాండమైన స్వేచ్ఛ ఉంది లోపల. ఇంకోటి సార్, ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది, కేసీఆర్కి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఆయన ఉద్యమం పేరుతోటి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్. దాంట్లో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే, మీరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం వల్ల మీరు ఒక పార్టీ పెట్టి రైతులు సరికొత్త రాజకీయాలు. నేను రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం వల్ల పెట్టలేదండి పార్టీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు కూడా మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి లేదని అసంతృప్తి నాకు లేదు, ఎందుకంటే వర్తులు ఎవరు బయటికి తొక్కలేరు, ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది వర్తు. నేను ఎలక్షన్ జరుగుతుంది, నామినేషన్ పేపర్ ఇస్తారు, మీరు నామినేషన్ వేయండి, ఎంతమంది నామినేషన్ వేస్తే అంతమందికి ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీలో సిస్టమ్ చెప్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉందండి, ఆ రాజ్యాంగంలో ఏముంది, ఎవరైనా పోటీ చేయొచ్చు, వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాలా, నామినేషన్ పత్రం ఇవ్వాలా, 10 మంది ఆయనకు సపోర్టర్లు ఉండాలా. ఆ 10 మంది సపోర్టర్లు ఉంటే ఈరోజు ఆపేదానికి లేదు ఎవరినే కానీ. రాజాసింగ్ కూడా రేపు ఎందుకు ఈ లేదు, అప్లికేషన్ ఏమో తెచ్చుకున్నాడు ఆయన, అదేముంది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇచ్చేది ఏంది. భారతీయ జనతా పార్టీ వెబ్సైట్ లేకపోతే ఆన్లైన్లో ఉంది. రాజాసింగ్ గారు తెలియక నాకు అప్లికేషన్ ఇలా ఏంది ఇలా అప్లికేషన్, భారతీయ జనతా పార్టీ ఆన్నే ఉంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే. నువ్వు సంతకం పెట్టేసి 10 మందిని దొడుకోపోవాలా. ఎవరిని 10 మందిని దొడుకోపోవాలా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ కౌన్సిల్ మెంబర్స్ అని ఉంటారు, పదాధికారులు, నాట్ పదాధికారులు. పదాధికారులకు ఉండదు ఓటు, ఓన్లీ కౌన్సిల్ మెంబర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా జనరల్ సెక్రటరీలు తూచీలు అంతా వీళ్ళకి ఎవరికి ఉండదు. ఈ కౌన్సిల్ మెంబర్లు నియమించేది ఎవరు?
జిల్లా అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు ఎవరికో వాళ్ళని పిలిచి కౌన్సిల్ మెంబర్గా నిర్ణయిస్తారు. వీళ్ళందరూ కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలా. అది ఎప్పుడు చేసినారు? నామినేషన్ పేపరు మాధవ్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిల్ మెంబర్ లిస్టు అప్పుడు పంపిమన్నారు. ఎవరిని పట్టుకోవాలి? మేము పోయి 10 మందిని, వాళ్ళకి కావాల్సిన పేర్లు వాళ్ళు వేసుకున్నారు కౌన్సిల్ మెంబర్లను. రాజాసింగ్ కూడా జరిగింది అదే. రాజాసింగ్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాడు, ఎటు ఇచ్చారు ఈడమేమో. 8 మంది 10 మంది కావాలి కదా ఆయన సపోర్టర్స్. ఆ 10 మంది పార్టీ ముందు రోజు అనౌన్స్ చేసింది వాళ్ళ పేర్లు. అప్పటికప్పుడు అనౌన్స్ చేసింది వాళ్ళ పేర్లు, ముందే అనౌన్స్ చేయాలి సంవత్సరం ముందే. వాళ్ళను అప్పటికప్పుడు పోయి ఎవరిని అడుగుతావు? నేను అడుగుతావు, ఆయన అడుగుతావు, ఆయన అడుగుతావా? ఆయనకు పేర్లే తెలియదు, లిస్టే తెలియదు. ఇచ్చినామంటే నామినేషన్ వాళ్ళు లేరు కాబట్టి రద్దు అవుతుంది అంటారు. ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారము. బీజేపీ ఎలక్షన్ కాదు, ఇది ఓన్లీ సెలక్షన్. బయట ఎన్నికల సంఘానికి ఏం చెప్తాంది? అబ్బా మేము ఎలక్షన్ జరుపుతున్నాం, బా ప్రజాస్వామ్యం వర్ధిల్లిపోతుంది బీజేపీలో. ఏంది వర్ధిల్లుతుందండి? నామినేషన్ చేసింటే తెలిసిండేది మీకు ఎవరు గెలిచేది. సార్ ఫైనల్ గా ఏంటి వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏం లేదండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నాకున్నటువంటి బాధ, ఆవేదన, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, గండికోటలో 27 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, వామికొండలో 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, సర్వరాయ సాగర్లో నీళ్లు ఉన్నాయి. ఇన్ని నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్ళని ఇలా చూస్తూ ఉన్నారు రైతులు. ఒక్కరన్నా పారకం బారగట్టుకునే దానికి ఒక్క కాలువ లేదు, ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లేదు, ఒక పిల్ల కాలువ లేదు, ఏం లేదు. ఎందుకు నిలబెట్టారు మరి నీళ్ళు? 1000 కోట్లు ప్రాజెక్టులకు బట్టి డిస్ట్రిబ్యూటరీ కెనాల్లు కట్టకుండా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా. దాని గురించి కాకుండా కొత్త ప్రాజెక్టులు పోతారు. ఒరేని ముందు ఇది చక్కబెట్టు, ఇది నీళ్ళు అవతల ఇంకో కొత్త ప్రాజెక్టులకు ఎవరు ఆక్షేపణ లేదు. మీరు కొత్త ప్రాజెక్టులు కాకుండా పాత ప్రాజెక్టులకు ఎందుకంటే కమిషన్లు రావు దీంట్లకు, పాత దాంట్లకు. ఆల్రెడీ కాంట్రాక్టర్ ఉంటాడు, వాడే సస్తా అంటాడు దిక్కుదలేక. ఇప్పుడు కొత్తవి పెడితే బాగా కమిషన్లు వస్తాయి, అందరికీ ఉపయోగం ఉంటుంది. కింది స్థాయి నుంచి పొలిటీషియన్లకు పై స్థాయి వరకు కూడా బ్రహ్మాండమైన ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం కోసం తప్ప ఇది చేయాలనే నిజాయితీ ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతాడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అదే అడుగుతాడా, చంద్రబాబు నాయుడు గారిని అదే అడుగుతాడా. ఇవన్నీ చూస్తా మోడీ గారు ఎందుకు ఊరుకున్నారో కూడా అడుగుతాడా. ఎందుకు ఊరుకున్నారు మరి మీరు? మోడీ గారు అంటే ప్రశ్నించబోతున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాదా? అంటే ముఖ్యమంత్రులు తప్పు చేస్తానే కూడా చూస్తా ఊరుకుంటావా? నీకు అధికారం లేదా? మిమ్మల్ని అందరినీ ఎందుకు పెట్టినంటే ఏమైనా కానీ ఇడిచిపెట్టేస్తామా? అంటే ఈ రాష్ట్రంలో వేరే అధికార పార్టీ వస్తే ఆయన ఇడిచిపెట్టడమే. ఆయన మన పార్టీ కాకపోతే ఎటన్నా చేసుకొని ఆయన ఓ ప్రాజెక్ట్ అమ్ముకొని నీళ్ళు లీకపోని నువ్వేమో మళ్ళా పోయి పండు అడుగుతానే పండియడం. అది ఇచ్చే ముందు అవన్నీ ఏం చేస్తాడమని ఒక మాట అడగొచ్చు కదా. అంటే సెంట్రల్ కి ఆ అధికారం లేదేమో అనుకుంటున్నా. అంటే దీంట్లో న్యాయం అడిగేదానికి అధికారం లేదని చెప్పొద్దండి రాజు గారు. ఇప్పుడు మీరు కూడా మీ ప్రైమ్ టైం తరఫున క్వశ్చన్ వేయచ్చు, అడగొచ్చు. ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరునికి కూడా ఇది అధికారం ఉంది, ప్రతి రైతుకు ఉంది. కాకపోతే మన వాయిస్ పోదు కదా. ఇప్పుడు నేను ఎంత అడిసినా 4 ఇండ్ల కానీ నడుచుకోవాల్సింది. ఈ వాయిస్ అడిగి వాళ్ళ బయటికి మాట్లాడి నాకు కంఠశోష రావాల్సింది తప్ప నాది ప్రధానమంత్రి దగ్గరికి పోదు, ముఖ్యమంత్రి దగ్గరికి పోదు, మంత్రుల దగ్గరికి పోదు, ఎవరి దగ్గరికి పోదు. అంటే ఫైనల్ గా సార్ ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి గారు తర్వాత వేసే అడుగు ప్రశ్నించడమేనా? ప్రశ్నించడం కాదు, పాజిటివ్ పాలిటిక్స్ తీసుకురావాలని నేను అనుకుంటున్నా. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను. వ్యక్తిగతంగా నాకు అన్ని పార్టీలు ఒకటే. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాడయా లేకపోతే నియంతృత్వం కోసం పనిచేస్తాడా? మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి రాజు గారు. మీరు ఖచ్చితంగా అన్ని పార్టీలు ప్రజాస్వామ్యం కోసమే కదా. ఇంకా పార్టీల్లో వేరే ఆంతర్యాలు ఏమన్నా, వ్యక్తులు మారుతారు తప్ప పార్టీ సేమ్ అంతే. అన్ని ప్రజాస్వామ్యం కోసము ప్రజల కోసం పనిచేసే వాళ్ళే తప్ప ఈ తప్పుడు పార్టీ, ఇది పనికిమాలే పార్టీ, ఇదంతా ఉత్తది. వాళ్ళ ఎజెండాలో ఏముంటుందో వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటప్పుడు మేము ప్రజాస్వామ్యమైన పార్టీ ఈ బైలాస్ అన్ని ఇస్తారు. కానీ వ్యక్తులు మారినప్పుడల్లా ఇంకొక రకంగా పోతా ఉంటది అది. కాబట్టి వ్యక్తులు కాకుండా అసలు ఇంకోటి చెప్తున్నా మీకు, ఇంతలా భారతీయ జనతా పార్టీ ప్లీనరీ సమావేశాలు జరపక
ఎన్ని సంవత్సరాలైందో అవును. సిగ్గు చేయడని చెప్పి నేను అడుగుతాను నిజంగా. ఈరోజు ప్లీనరీ సమావేశాలు జరపట్లే, రాష్ట్రాల గురించి పట్టించుకోవడంలే. ఎంతసేపు కేంద్రంలో అధికారంలో మేము ఉంటే చాలని నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ అనుకుంటున్నారు తప్ప అసలు రాష్ట్రాలు బాగుంటే కదండి మీ కేంద్రం బాగుంటుంది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు మనకు ఆడ 16 సీట్లు ఇస్తానగానే ఆయన చెప్పినట్టు చేయడమే, ఆయనకు చెప్పినట్టు ఫండ్ ఇవ్వడమే. ఏంది? ఓకే, నాకు మీ మోటో కావాలి సార్. ఇప్పుడు నాకు మీ మోటో చెప్పాలి. మోటో అంటే నాకు ఇంగ్లీష్ రాదబ్బా, ఎందుకు తెలుగులో చెప్పు. అంటే అదే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్పా? నేను నెక్స్ట్ స్టెప్ ప్రజల్లో ఉండేటువంటి ఈ నిర్లిప్తతను తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడము. ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే సమస్యలు ఉన్నాయో ఆ స్టేట్కి వెళ్ళిపోయి, నాది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, నేను తెలంగాణ కరీంనగర్లో పుట్టినా అంటే నా ఫోర్ ఫాదర్స్ అక్కడ పుట్టినా, నేను పుట్టింది ఇన్నే. తెలంగాణలోని కరీంనగర్లో వేంపల్లి అనేది మా ఊరు. అక్కడ సింగారెడ్డిపల్లిలో మేము నివసించే వాళ్ళమంట. అక్కడ నుంచి ఏ కాకతీయుల కాలంలో ఈడికి వచ్చి పన్యాం పులివెందుల తాలూకాలో, ఈ పులివెందుల తాలూకాలో వేంపల్లి అనే గ్రామం స్థాపించినాము. అప్పటికి కూడా మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా అన్ని గ్రామాలకు విఆర్ఓలుగా, రెడ్లు, కర్నాలుగా ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మేము అక్కడ నుంచి ఇడికి ఉద్యోగ రీత్యా వచ్చినాము, వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినాము. నేను పుట్టింది వేంపల్లిలోనే, జమ్మలమడుగులో పుట్టాను నేను, కాంబెల్ హాస్పిటల్లో. రాజశేఖర రెడ్డి గారు పుట్టింది కూడా ఆన్నే, కాంబెల్ హాస్పిటల్. అప్పుడు మనకు చాలా మంచి హాస్పిటల్. కాబట్టి ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో. నేను ఇందాకనే మీకు చెప్పా, అయ్యా చేతిలో సెల్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు లక్షల మందిని మీటింగ్ పెట్టినామని బాగా గర్వంగా చెప్తాంటారు. మీకు అసలు నిజంగా లక్షల మందిని అడిగి తోలాల్సిన ఆవశ్యకత ఏముందయా? ఒక సెల్లో మీరు మాట్లాడే వాళ్ళకి చెప్తే అందరికి పోతుంది కదా. వీళ్ళని దొడకచ్చి, బస్సులు వేసి తోలకచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు ప్యాకెట్లు ఇచ్చి, ఇక్కడ గొడుగులేసి, ఈ పాటలు పెట్టి వాళ్ళని ఉత్తేజం చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి పంపించే కొద్దీ ఒక 5-6 మంది చచ్చిపోవడమో, లేదని 5-6 మంది కాళ్ళు ఇరగడమో, ఇదంతా అవసరమా? మొత్తం ఇండియాలోనే మార్పు తేవాలా. అసలు 10,000కు మించి బహిరంగ సభలే పెట్టకూడదు. బహిరంగ సభల మీద నేను ఫస్ట్ ఉద్యమం చేసేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కి 10,000కు మించి బహిరంగ సభను నిర్వహించకుండా రాజకీయ పార్టీలను నిషేధం పెట్టండి అని చెప్తానని ఇవాళ. ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తుంది. ఏమిటికండి? ఏమిటికి 10 లక్షల మందితో సభ, 5 లక్షలు పెద్ద గ్రేట్ ఐళ్లకు లెక్కలు ఇచ్చి తొడగచ్చుకోవడం అంతా అందరినీ. లెక్కలు ఇవ్వకపోనిలే, ఒకవేళ వానికి బస్సుకి ఛార్జీ ఎంత, అది డీజిల్ ఎంత, పెట్రోల్ ఎంత, వానికి భోజనం ఎంత, వారి ఇంటికాడ పని బాయా, వారికి కూలి బాయా. రాకపోతే రేపు పొద్దున అన్న పని చేస్తాడో పని చేయడో, ఇది పంచాయతీ పోవాలా. ప్రజలను భయపడేస్తారు మీటింగులకు. వాళ్ళేం ప్రేమతో అబ్బా ఈయన సందేశం ఇస్తాడు, ఈయన స్వాతంత్ర సమరయోధుడు, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు, ఈ జాతి ఆడ చెప్పేదంతా అన్ని అయ్యే. ఈ పార్టీని గురించి ఆయన తిట్టడము, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని తిట్టడం తప్ప ఆ సందేశం కాలబడి మీరు ఫోన్లలో ఇచ్చేయండి బా, ఎందుకు ఇదంతా సమస్య? నీ పాపం గులరా ఊరికే తీసుకొచ్చి ఇదంతా ఒక నెల రోజులు ఆ పోలీసు వాళ్ళు చచ్చిరి, ఆ రెవెన్యూ వాళ్ళు చచ్చిరి, ఈ ప్రజలు చచ్చిరి. వీళ్ళు ఆ వర్షం వచ్చే కొద్దీ ఆ ప్రజలు దావలో వచ్చే వాళ్ళు చచ్చిరి. ఒకటైతే మేలు జరిగింది, అయితే ఎవరన్నా గింతలు రోడ్లన్నీ అన్ని మట్టంగా పూడ్చారు బాగా. అది ఒకటి మేలు జరుగుతుంది మీటింగ్ జరిగితే. ఎందుకండి మీటింగులు, ఎందుకండి? అప్పట్లో భారత స్వాతంత్రం జరిగేటప్పుడు చైతన్యం తేవడానికి ప్రజలకు రేడియో లేదు, టీవీ లేదు, ఏం లేదు కాబట్టి ఒక సమూహాన్ని తోలుకుంటారు. అది కంటిన్యూ చేస్తారు. ఇల్లు ఏమవసరం చెప్పండి రాజు గారు? మీరు ఈ రోజు అంటే నువ్వు టెలిఫోన్ లో నువ్వు ఒక వీడియో మాట్లాడి పెడితే ఈ రోజు ఒక 2 hours కల్లా ఒక 10 లక్షల మంది, 20 లక్షల మంది, 1 కోటి మంది చూస్తారు. మరి ఇంకెందుకు బహిరంగ సభ? ఎందుకు ఆ లెక్క? ఓవర్ని ఆ కరెంట్ తీసుకోవడము, ఈ కరెంట్ తీసుకోవడము, ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. ఏం చేయబోతున్నారు సార్? మంచి వ్యాలిడ్ పాయింట్. నేను రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నా. అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. మీ అందరి యువత, మీరందరూ, మీ పేపర్ వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ అందరూ కలిసి రావాలి దీనికి. ఒకవేళ ఈ రోజు వేసిన బీజము ఇంకా 10 ఏళ్ళకు పేలొచ్చు. పేలడం అయితే పేలుతుంది ఇది. వెరీ గుడ్.
ఇప్పటికే ప్రజల్లో విసిగిపోయింది. ఎదురా మీటింగులకు పోవడము, అయిపోయిందో చంద్రబాబు నాయుడు ఏందో జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబుని తిడతాడు, వీళ్ళిద్దరు కలిసి మోడీని తిడతారు, మోడీ వచ్చి మిగతా వాళ్ళని తిడతాడు, మమతా బెనర్జీ వచ్చి ఈయనని తిడతాది. ఈ తిట్టుకోవడానికా మీటింగ్ లో? ప్రజలకేమి ఏం జరుగుతుందో సమస్య లేదు, ఏమి వాళ్ళకి ఒరిగింది లేదు. అడిగిపోయి వాళ్ళు చెప్తాంటే వాళ్ళు గొర్రెలు అనుకొని వీళ్ళు గొర్రెలు అనుకొని వాళ్ళు ఏదో రమ్మన్నాడు ఆయన. ఈ మా బీటెక్ రవి రమ్మన్నాడు, మా నరసింహాడు రమ్మన్నాడు, మా ఈమె రమ్మన్నాడు అని వాళ్ళు, ఓ అంజద్ బాషా రమ్మన్నాడు, రవీంద్రనాథ్ రెడ్డిని రమ్మన్నాడు, అవి పోవాలని వీళ్ళు పోకపోతే అమ్మా రేపు పొద్దున్నే పలకరిరా మనకి ఎంఆర్ఆర్ పలకదు అన్న చెప్పినాడు, పోవాల్సిందే. అబ్బా అన్న మీద ప్రేమతో కాదు, ఎంఆర్ రేపు పొద్దున సంపుతారు వాడడం పడితే పోకపోతే రేపు ఏదైనా ఏమైనా ఉద్యోగమో పాడో పద్దేసి వచ్చింది అనుకో, ఇది మారాలండి. ఇంకొకటి ఏం చెప్తున్నాండి మీకు రాజు గారు, పొలిటికల్ గా ఈ పొలిటీషియన్ చేతులలో ఏమీ లేదు ఉద్యోగాలు ఏమిచ్చేది. ఇదంతా జనరల్ గా ఈ జనాలు ఏమైపోయిందంటే, ఒక ఎమ్మెల్యే చెప్తే ఉద్యోగం వస్తుందని, ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఉద్యోగం ఇస్తుందని వాళ్ళ దగ్గర పోయేది, అన్న నా కొడుకు ఇంటర్వ్యూ వచ్చింది, నా ఉద్యోగం ఇప్పిందా, పేపర్ ఏది ఇది చెప్తా పో నేను పో. ఈయన ఏమీ చెప్పాడు, వానికి ఉద్యోగం వచ్చిందా ఈడే పూలు ఎత్తుకోపోతాడు, అన్నా స్వీట్లు ఎత్తుకొని వచ్చిందన్నా అంటే చెప్పినా పోయా పని అయితే పో, నువ్వు జాగ్రత్తగా పని చేయి, మన మీటింగ్ రాలేదే. ఈయన అసలు చెప్పిండాడు, ఈయనకే వారిని ఏందో ఉద్యోగం వచ్చిందంటేనే ఏం చెప్తాడు, ఏం ఇంటర్వ్యూలో ఏం మార్కులు వేయించాడు ఈయన. ఈయనకి అంత టైం ఉంటే కదా పద్ధతులు వేసినా అంటే, ఈయన ఆడ వ్యాపారాలు ఉన్నాయి ఏమున్నాయి ఏం కథ మళ్ళా ఎట్టకెళ్తారా స్వామి, ఈ ప్రజలతో మేమేడ వేయగాల అని ప్రజలు కనపడితే భయపడి దాంకుంటారు వీళ్ళు. ప్రజలు కనపడితే దాంకుంటారు నిజంగా. ఏదో టైం ఇచ్చి ఆ టైంలో 2 రోజులు అయిపోతే కానీరా అని చెప్పేసి, అబ్బా పెద్ద పని ఉందని చెప్పి వెంకటాద్రికో వెంకటశ్రీకో ఎక్కిపోయేది. ఆడ ఏం లే హైదరాబాద్లో రిలీఫ్ అవుతాండేది, ఏం పని ఉండదు వీళ్ళకి. అన్న చాలా ఇబ్బందులు, అన్న చాలా పనుల మీద ఉన్నాడు, ఏం పని లేదు కలవడా, ఆడ ఏం ఖాళీ తిరుగుతాడేది. ఇట్లా జరుగుతుంది రాజు గారు. సమాజాన్ని మార్చడానికి మీరు ఖచ్చితంగా నడుము బిగించండి. మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు వేసే అడుగులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా మీద నమ్మకం ఉంచండి. నాకేందో నేను ఏదో డబ్బు సంపాదించుకోవాలనో పదవులు అలంకించాలని కాదు, నిజంగా బాధేస్తుంది ఇదంతా చూస్తే. ఇంకా ఇంత వచ్చినా ఇంత జరిగినా కూడా మనం మారకపోతే ఏందండి ఎప్పుడైతే దేశం. ముఖ్యంగా నేను బాధపడేది ఏంటంటే, ఈ యువకులు వీళ్ళంతా ఉండారే పాపం, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే వ్యాపారాలు లేకపోతే వాళ్ళకి పోనీ వ్యవసాయం లేక దించండి. పేరెంట్స్ కూడా వ్యవసాయం లేదు. వ్యవసాయం ఎంత లాభసాటి అని తెలుసా మీకు? ఒక చెనిక్కాయ పప్పు, ఒక ఒడ్లు, ఒక ఇత్తనం మీద వేయండి మీరు, అది ఇత్తనం వేస్తే 16 కాయలు కాస్తుంది, 16 20 కాయలు కాస్తుంది. అంటే సంపదన ఎట్లా సృష్టిస్తుంది? ఒక్క గింజ 30 నుంచి 40 కాయలు కాస్తుందండి. అంటే ఎంత సంపద సృష్టిస్తుంది? 60 రెట్లు 70 రెట్లు చూపి ఏ వ్యాపారంలో మిగులుతుందండి డబ్బులు? వీళ్ళందరూ కలిసి మన రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు తప్ప ఒక్క ఒడ్లు ఒక్క పీసు ఒక కర్రలు వేస్తుందండి. దాన్ని ఎంచండి, తీసి ఇట్లా బయటకు తీసి చేతిలో పోసుకొని ఎంచండి అంటే సంపద సృష్టించేయండి. అది నువ్వేందో ఈడబెట్టి 4 రోడ్లు వేసి సంపద సృష్టించేది కాదు. ఇప్పుడు రైతన్న లేకపోతే నీకు అన్నానికే లేదు. ఆ రైతన్నను నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. వాళ్ళు ఇప్పుడు 40,000 రూపాయలు ఖర్చు అయితే, ఒక ఎకరాకు 40,000 ఖర్చు అయితే ఆదాయం 35,000. ఎన్నాళ్ళు నడుపుతాడు యంత్రాంగం, ఎన్నాళ్ళు నడుపుతాడు రైతు? అయినా చేస్తానే ఉన్నాడు. ఆయన్ను పట్టించుకోకపోతే, రైతును పట్టించుకోకపోతే ఈ దేశం ఏమైపోతుంది? నువ్వు నేను సాయంత్రం ఇంటికి పోతే ఇప్పుడు గతకాల ఏదో ఒకటి ఉప్పు పెట్టాలి ఇంట్లో. ఆడోళ్ళు యాడ్ తెచ్చి పెడతారు, వాళ్ళు వండి పెట్టిందే కదా నీకు. వాళ్ళకేమో 0. ఏంది వాళ్ళకి గౌరవం ఏది? ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఒక రైతుకు ఇచ్చే గౌరవం ఏంది? ఒక ఎమ్మెల్యే పోతే సార్ రండి సార్ కూర్చోండి సార్ అని చైర్ చూపించి టీ తెచ్చి కాఫీ తెచ్చి ఈ మైన మాట్లాడతారే. ఒక రైతు పోతే ఏమయ్యా పాస్బుక్ లేవు, ఇప్పుడే నువ్వు అప్లై చేసినావు కదా, పో మళ్ళా బీఆర్ఓతో కలిసిపో అంటే మెథడ్ ఆఫ్ ప్లీజింగ్. ఒక్క రైతు వస్తే ఎంఆర్ఓ ఆఫీస్లోకి ప్లీజింగ్ మెథడ్ లేదండి, కమాండింగ్ మెథడ్ ఉంది.
వాట్ ఈస్ ద మీనింగ్? Yes. కమాండింగ్ మెథడ్ ఏంటి? ఒక రైతు మీద నువ్వు రాత్రి ఇంటికి పోతే ఎంఆర్ఓకు భార్య అన్నం పెట్టాలా? అవును. ఆ అన్నం పెట్టేది ఎవరు నీకు? అవును. ఆ అన్నం యా నుంచి వచ్చింది? Yes, yes. ఒక్కసారి థింకింగ్ చేస్తే ఓకే. ఆ రైతు మీద నిజంగా ఒక ప్రేమ పుడితే ఈ దేశ చరిత్రను మార్చేదానికి 1000 మంది ఉక్కు పిడికిలి గెలిగిన యువకులు ఉంటే స్వామి వివేకానంద చెప్పినట్టు నేను కూడా నాకు 1000 మంది గన తోడు వస్తే ఈ భారతదేశ చరిత్రనే మార్చేస్తారని ఈరోజు చెప్తాను నేను ఘంటాపదంగా మీకు అందరికీ. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. వాస్తవంగా అయితే సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి గారి మాటల్లో ఒక ఆవేదన కనిపిస్తోంది. అంతేకాకుండా ఒక క్లీన్ పాలిటిక్స్ చేయాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో సమూలమైనటువంటి మార్పులు రావడంతో పాటు ఎవరైతే దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకి గౌరవం పెరగాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పాటు యువత కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి. స్వచ్ఛమైనటువంటి పాలిటిక్స్ని నడిపించే దిశగా అవసరమైతే తొందరలోనే ఒక కొత్త శుభవార్తతోటి పార్టీని కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, అదే అవసరమైతే ఖచ్చితంగా అడుగు కూడా వేస్తాను అని చెప్పేసి వారు బాహాటంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. విసిగి వేసారిపోయినటువంటి నేపథ్యంలో ఆ తరువాత వేసేటటువంటి అడుగు ఎంత ప్రభంజనం సృష్టిస్తుంది అనేది భవిష్యత్తులోనే చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.